నేను ప్రార్థనా శక్తికి 1 ఇయర్ నుంచి వస్తున్నాను. అప్పుడు అయ్యగారికి చెప్పాననమాట. నాకు ఇట్లా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ ఏంటో కూడా నాకు డయాగ్నోస్ అవ్వట్లేదు. నేను చాలా సఫర్ అవుతున్నానని చెప్పినప్పుడు ప్రేయర్ చేసి ఆయిల్ నా నోట్లో వేసి అన్నీ తగ్గిపోతే అన్నీ క్లియర్ అవుతాయి అన్నారు. అలా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిన నా హెల్త్ కాంప్లికేషన్స్ 1 బై 1 దేవుడు ప్రతిదీ క్లియర్ చేస్తూ వచ్చాడు. గాల్బ్లాడర్లో స్టోన్స్ ఇష్యూ వచ్చింది, హెర్నియా ఇష్యూ వచ్చింది. సో ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటి నుంచి అలా దాటుతూ వచ్చాను. లాస్ట్ ఇయర్లో మళ్ళీ నాకు ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు వెళ్ళినప్పుడు చాలా సీరియస్ అయింది. అప్పుడు స్టంట్ వేశారు. చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నప్పుడు తీసేస్తారు, అంతా బాగుంటుంది అన్నారు. అది రికవర్ అయ్యాను, బాగున్నాను. బట్ రీసెంట్గా లాస్ట్ 10 days బ్యాక్ దివాళీ టైంలో నా కండిషన్ చాలా సీరియస్గా అయింది. మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. బట్ ఏంటంటే రైట్ కిడ్నీకి కొంచెం స్వెల్లింగ్ వచ్చింది. సో కండిషన్ అది తెలియట్లేదు, డ్రైన్ అవ్వట్లేదు మీకు ఇన్ఫెక్షన్, అది బ్లడ్లోకి కూడా వెళ్ళింది. అప్పుడు నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. అలాగే నేను టెస్టిమనీ చెప్పాలి, నాకు హీలింగ్ కావాలి అని నేను అనుకున్నాను. సో అనుకున్నట్టనే దేవుడు నాకు వాగ్దానం చూపించారు. నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద నీకు స్వస్థత కలుగును అనే వాగ్దానం మలాకీలోంచి నాకు వాగ్దానం వచ్చింది. అది నేను ప్రొఫెసెస్ చేసుకున్నప్పుడు, ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు 1 week హాస్పిటలైజేషన్ తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తే ఏం లేదు, మీకు స్టంట్ ఏం అవసరం లేదు, బాగానే ఉంది, మెడిసిన్స్తో క్యూర్ అయిపోద్ది అని చెప్పారు. కేవలం నాకు వచ్చిన చాలా కాంప్లికేషన్స్ ఎంత అంటే మరణం దాకా వెళ్ళిన పరిస్థితుల నుంచి దేవుడు ప్రతిసారి నన్ను తప్పించి వెనక్కి తీసుకొచ్చారు. సో ప్రార్థనా శక్తికి రావడం ద్వారానే నేను ఈ కైండ్ ఆఫ్ హీలింగ్ నేను పొందుకోగలిగాను. నా కోసం ఎప్పుడు పాస్టర్ గారు రిక్వెస్ట్ చేసినప్పుడల్లా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా నాకు కలిగిన స్వస్థతను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి నా వందనాలు.